నమస్కారం అండి. ఈరోజు జీవీఎంసీలో అంటే మన జీవీఎంసీ పాలనాధికారం ఎప్పుడైపోయిందంటే మార్చి 17తో పాలకవర్గం అయిపోయింది టైం. మళ్ళీ ఎలక్షన్స్ అయినంత వరకు ప్రజా పార్టిసిపేషన్ కౌన్సిల్లో ఉండదు. ఇటువంటి సమయంలో జీవీఎంసీ ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనే ఒక టెండర్ పిలిచింది. ఆ టెండర్ దేనికంటే జీవీఎంసీకి చెందిన ప్రజలకు సంబంధించిన కోట్లాది విలువైన భూముల తాలూకా మానిటైజేషన్ గురించి, భవనాలు, ఖాళీ స్థలాలు, వీటి మానిటైజేషన్ గురించి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నంబర్ GVSCCL/TA/431. ఇది అత్యంత దారుణం, ప్రజాస్వామ్యానికి విఘాతం. ఎందుకంటే మనం ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి మాటల్లో కాదు, చేతల్లో కూడా కావాలి. ఇక్కడ మన విశాఖపట్నంలో ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకవర్గం లేనప్పుడు ఒక కమిషనర్ని జీవీఎంసీ కమిషనర్గాను, అలాగే గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ GVSCCL అని చెప్పి దానికి సీఈఓగా కూడా అపాయింట్ చేశారు. ఎవరు వస్తే జీవీఎంసీ కమిషనర్ గారు టెండర్ పిలమని కార్పొరేషన్కి వేస్తారు, అంటే స్మార్ట్ సిటీ కార్పొరేషన్కి ఇస్తారు. స్మార్ట్ సిటీకి సీఈఓ గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే లెఫ్ట్ సైడ్తో అడగడం, రైట్ సైడ్తో ఇవ్వడం, ఈ రెండు కలిపి ఒకటే వ్యక్తి చేతిలో పెట్టడం, ఇది ప్రధానంగా అభ్యంతరకరం. సో ఇటువంటి కార్యక్రమం చేయొద్దని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒక కార్పొరేషన్ కమిషనరు ఇంకొక కార్పొరేషన్కి లెటర్ రాశారు. లెటర్ రాసింది ఎవరు? జీవీఎంసీ కమిషనర్. ఎవరికి లెటర్ రాశారు? స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సీఈఓకి లెటర్ రాశారు టెండర్ గురించి, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ గురించి. ఇప్పుడు ఏంటంటే కాల పరిమితి తీరిన తర్వాత కౌన్సిల్లో పెట్టకుండా, ప్రజల చర్చ లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉందో, ఆర్టికల్ 243 ఉందో, ఆర్టికల్ 243 ఉల్లంఘన చేస్తూ కౌన్సిల్ ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఆక్షేపణీయం. దానికి లక్కీగా మా జనసేన కార్పొరేటర్, అంటే ఇప్పుడు కార్పొరేటర్ కాదనుకోండి, కార్పొరేషన్ లేదు కాబట్టి కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు ఈరోజు ఇన్ రైటింగ్లో లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ లెటర్ని కూలంకషంగా పరిశీలించి సముచితమైన నిర్ణయం తీసుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఇదివరకు మొన్న విజయవాడలో ఏమైందో చూశారు. లూలు కార్పొరేషన్కి ఆర్టీసీ అది బస్ స్టాండ్ ఇచ్చేదానికి ట్రై చేశారు. దాన్ని హైకోర్టు చీవాట్లు పెడితే విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు ఇటువంటి పనులు ఎందుకు చేయాలి? ఎందుకు కూటమి ప్రభుత్వానికి అప్పగెట్ తెచ్చుకోవాలి? మనం ఇదివరకు జిల్లా పరిషత్ తాకట్టు పెట్టేస్తున్నారు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పి మనం చేయబోయింది ఏంటి? ఏదో సామాన్ చెప్పినట్టు ఉంది. ఇది అసలు కరెక్ట్ కాదు. కాబట్టి డెఫినెట్గా ఆర్టికల్ 243 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 9A చేర్చబడిన మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిన హక్కులు, అవి ప్రజలకు ఇచ్చిన హక్కులు. చీఫ్ మినిస్టర్ గారికో, క్యాబినెట్కో, కౌన్సిల్కి ఇచ్చిన హక్కులు కాదు, ప్రజలకు ఇచ్చిన హక్కులు. ఈ విశాఖపట్నం కార్పొరేషన్ ప్రజలకు ఇచ్చిన హక్కులు. కాబట్టి విశాఖపట్నం ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఎందుకంటే ఇది రకరకాల ఉల్లంఘనలు. ఇది ఒక రాజ్యాంగం ఉంటే కాదు, ఆర్టికల్ 14 ఉల్లంఘన, ఆర్టికల్ 21 ఉల్లంఘన, అన్ని ఉల్లంఘనలు జరిగినాయి ఇందులో. ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీ మీకు లేదు. యూఆర్ ఎ కేర్ టేకర్, ఓన్లీ కేర్ టేకర్, యూ కెనాట్ టేక్ డెసిషన్స్. అటు కేర్ టేకర్గా ఉన్నప్పుడు పెద్ద డెసిషన్స్ తీసుకోవడం అనేది ఎంత పెద్ద అపరాధమో మీకు తెలియదు కాదు. ఈ విషయంలో మీరు విత్డ్రా చేసుకోకపోతే డెఫినెట్గా నేను కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, కోర్టును ఆశ్రయించవలసి వస్తుందని బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.